నిన్న మొన్న రాజమండ్రిలో సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల హత్య లేదా అనుమానాస్పదం దీని మీద చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. పోలీసులు అంటే డిలే టాక్టిక్స్ వల్ల బాగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించబడి మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను 1:30కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ విషయం అనుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాను. ఈ లోపల సీసీ ఫుటేజ్ తెప్పించి చూస్తున్నామని పోలీసులు చెప్పడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ సాయంత్రం 6కి వెళ్ళినప్పుడు నేను చూశాను. దాంట్లో కొవ్వూరు దగ్గర ఆయన ఉన్నట్టుగా బండి మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. దాంట్లో కాల్ ఆనించి ఒక సిగ్నల్ లైట్ వెలుగుతూ ఉంది. రెండో క్లిప్పింగ్ మొదటిసారి చూపించినప్పుడు ఇలాగా పాస్ అయిపోయింది, వెనక నుంచి పొగ వస్తుంది. ఇదేనండి యాక్సిడెంట్, ఇక్కడే పడిపోయాడు, అదే పొగ అండి. అక్కడ ఉన్న కొంత 2-3 తెలుగుదేశం నాయకులు వెంటనే ఇది యాక్సిడెంట్ అనండి, 90% క్లియర్గా యాక్సిడెంట్ అని తెలుసుకోతుందని చెప్పి లెగిసిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేసారు. దాన్ని వాళ్ళు పొగోళ్ళందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు. చాలా వాళ్ళు కొట్టినంత పని చేస్తే బాగా నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ గ్రిప్ బట్టి యాక్సిడెంట్ని ఎలా చెప్పగలరు? బండి లేదు, మనిషి లేడు, పొగ కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను? ఐఎమ్ వెరీ సారీ, నేను చెప్పనని చెప్తే నేను 3 సార్లు బతిలాడడానికి ప్రయత్నించాను. అంత బతిలాడాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం నేను ఒప్పుకోలేదు. బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను, ఇది యాక్సిడెంట్ మటుకు కాదు. యాక్సిడెంట్ అని నమ్మించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఖచ్చితంగా హత్య జరిగింది అని చెప్పారు. తర్వాత రాత్రి ఇంకో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. దాంట్లో బండి జస్ట్ అలాగే కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే దాని తర్వాత క్లిప్పింగ్ ఉంది. నేను అన్నాను, వెంటనే పోస్టింగ్ చూసిన వెంటనే డీజీపీ ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారని చెప్పారు. వెంటనే అన్నాను, దీనికి ఈ క్లిప్పింగ్కి ముందు 1 నిమిషం కానీ 30 సెకండ్లు కానీ ఏం జరిగిందన్న క్లిప్పింగ్ వస్తే ఇది యాక్సిడెంట్ అని నమ్మచ్చు, లేకపోతే ఇది యాక్సిడెంట్ అని నమ్మాలి. ఇంకోటి ఏంటి, కొవ్వూరు దగ్గర ఆ యొక్క బండికి సిగ్నల్ లైట్ ఉన్నాడు. ఇక్కడ బండి హెడ్ లైట్ ఎదుగుతా కిందకి వెళ్ళిపోయినట్టు. ఈ 2 విషయాలు అనుమానానికి దారితీస్తాయి. ఇక్కడి నుంచి ఇంకా డ్రామా బిగినైందండి, పోలీసులు డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా. అక్కడి నుంచి మొన్న సాయంత్రం